దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసునామములో మీకందరికీ ఉదయకాల శుభములు తెలుపుతూ ఈ ఉదయకాల కృతజ్ఞత విజ్ఞాపన ప్రార్థనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి, మన దేవుడిని సన్నిధిలో మోకరిల్లుదాము, ప్రణమిల్లుదాము, దేవుణ్ణి స్తుతిద్దాము, ఆరాధిద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తుతి, స్తుతి, ఆరాధన. హల్లెలూయా. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సజీవుడా, మా ప్రాణప్రియుడా, నా ప్రియ పరలోకపు తండ్రి, ఈ అద్భుతమైన ఉదయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. గడిచిన రాత్రంతా మమ్మల్ని మీ రెక్కల చాటున దాచి మంచి నిద్రను, విశ్రాంతిని ఇచ్చి ఈ కొత్త రోజును చూడడానికి మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి వందనాలు. యెహోవా కృపగలవాడు, ఆయన కనికరము ఎడతెగక నిలుచున్నది, అనుదినము నూతనముగా పుట్టుచున్నది అని మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా ఈ ఉదయము మీ నూతన కృపతో మమ్మల్ని నింపండి ప్రభువా. తండ్రి, మా జీవితంలో మీరు చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి కృతజ్ఞతలు. మాకు ఇచ్చిన కుటుంబం, ఆరోగ్యం, ఆహారం, వస్త్రం అన్నింటికంటే మిన్నగా మీ రక్షణ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. నా ప్రాణమా, యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని దావీదు భక్తుడు చెప్పినట్లుగా మేము కృతజ్ఞతా హృదయాలతో మీ సన్నిధికి వచ్చాము ప్రభువా. లోకంలో ఎందరో ఈ ఉదయం చూడలేకపోయారు, కానీ మమ్మల్ని ప్రేమించి ఈ అవకాశం ఇచ్చారు. మా శ్వాస మీదే, మా ఆశ మీదే ప్రభువా. గడిచిన కాలంలో మా ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా మీకు విరోధంగా చేసిన ప్రతి తప్పును క్షమించండి. మీ పరిశుద్ధ రక్తముతో మమ్మల్ని కడిగి పవిత్రపరచండి. ఈరోజు మేము చేసే ప్రతి పని మీ మహిమ కోసం ఉండేలా సహాయము చేయండి ప్రభువా. మా హృదయాలను మీ నివాస స్థలముగా మార్చుకోండి ప్రభువా. ఇప్పుడు ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. వ్యాధితో ఉన్న వారికి నేనే నిన్ను స్వస్థపరిచి యెహోవానన్న వాగ్దానం ప్రకారము నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే స్వస్థత కలుగును గాక. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చును అని చెప్పారు కదా. అప్పుల ఊబి నుండి ప్రతి ఒక్కరిని విడిపించండి. నిరుద్యోగులకు ఉన్నతమైన ఉద్యోగ ద్వారాలు తెరవండి. కుటుంబాల్లో సమాధానం లేని వారికి మీ శాంతిని ప్రసాదించండి. ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలని దీవెనలు కుమ్మరించండి తండ్రి. చిన్న బిడ్డలకు మంచి తెలివి జ్ఞానము దయచేసి తల్లిదండ్రులకు లోబడి తత్వము దయచేయండి. యవ్వన బిడ్డలను యవ్వనేచ్ఛల నుంచి దూరపరిచి నీ వాక్యముతో సరిచేసి సన్మార్గంలో వారిని నడిపించండి ప్రభువా. వివాహం కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డకు మీ చిత్తములో సాటి అయిన సహకారితో ఘనంగా వివాహం జరుగులాగను దీవించండి. గర్భఫలము లేని వారికి నీ బహుమానముగా అన్నావలే మంచి కుమారుని అనుగ్రహించండి. రైతులందరికీ వారి చేతి కష్టాన్ని దీవించండి. వారి పంట పొలాలు సమృద్ధిగా పండులాగన, పండిన పంట గిట్టుబాటు ధర వచ్చులాగన సహాయం చేయండి ప్రభువా. ఈరోజు మా బిడ్డలు ఇంటి నుండి బయటకు వెళ్తుండగా మీ దేవదూతల కాపల దయచేయండి. వారు వెళ్ళే మార్గాలలో తోడుగా ఉండండి. శత్రువు పన్నే ప్రతి కుతంత్రాన్ని, అపవాది బాణాలను యేసు నామములో లయపరుస్తున్నాము. నీవు వెళ్ళు ప్రతి స్థలమున నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును అన్న వాగ్దానాన్ని మా జీవితాల్లో నెరవేర్చండి. అద్భుతకరుడా, ఆలోచనకర్త, మా ప్రార్థన అంగీకరించినందుకు వందనాలు. ఈ రోజంతా మా మాటలు, పనులు మీకు ఇష్టంగా ఉండునుగాక. ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈరోజే ఒక అద్భుతము జరుగునుగాక అని ఆశీర్వదిస్తూ, ఈరోజు ఎవరైతే బర్త్డే, మ్యారేజ్ డే, యానివర్సరీ జరుపుకుంటున్న ప్రతి బిడ్డలను ఈ సంవత్సరమంతా మీ యొక్క రెక్కల నీడల కింద కాచి కాపాడి మెండైన దీవెనలతో దీవించు ఆశీర్వదించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే. ఈ ఆశీర్వాదాలు పలుకుతుండగా ఆమెను చెప్పండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయునుగాక. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను బహుగా దీవించి హెచ్చించునుగాక. మీ ప్రయత్నములన్నిటినీ సఫలీకృతము చేయునుగాక.
మీకు కలిగిన సమస్తానికి కంచెవేసి కాపాడునుగాక. ప్రభువైన యేసు మీ మీద సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకును మీ కుటుంబానికి నిక్షేమము దయచేయునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రియులారా, ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు మీరు ప్రార్థనలో ఏకీభవించారు కదా, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అనేక మందికి దీవెనకరంగా ఉంటారు. షేర్ చేయడం వల్ల ఈ సందేశం అనేక మందికి అందించిన వారవుతూ దీవించబడతారు. మీరు తొలిసారిగా ఈ ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా చేయడం వల్ల నేను ఇంకా మీకు మెరుగ్గా సేవ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆమెన్.